హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. రిలేషన్స్ చెప్పుకుంటూ ఉన్నాం మనం. ప్రీవియస్ క్లాస్ వరకు రిలేషన్స్, టైప్స్ ఆఫ్ రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో ఈ రిలేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ప్రాబ్లమ్స్, కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామండి, టైప్స్ ఆఫ్ రిలేషన్స్ గురించి చూసాం మనం. సో రిఫ్లెక్సివ్ రిలేషను, సిమెట్రిక్ రిలేషను, అలానే ట్రాన్సిటివ్ రిలేషను. ఓకేనా? సో వీటి యొక్క బేసిక్ డెఫినేషన్స్, కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కావాలి అని అంటే ప్రీవియస్ క్లాస్ యొక్క వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈ సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేటెడ్ అయ్యి ఉన్నట్లయితే, సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు తనతో తాను రిలేటెడ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమంటాం? రిఫ్లెక్సివ్ అని చెప్పేసి అంటాం మనం కదా. రైట్. ఇప్పుడు సిమెట్రిక్ రిలేషన్ గురించి చూద్దాం మనం. ఇప్పుడు సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తోటి ఒక రిలేషన్ అనే దాన్ని ఫామ్ చేసాం మనం. ప్రతి రిలేషన్కి కూడా మిర్రర్ ఇమేజ్ అనేది అదే సెట్లో ఉందనుకో. ప్రతి రిలేషన్ కూడా మిర్రర్ ఇమేజ్ అదే సెట్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? సిమెట్రిక్ రిలేషన్ అని చెప్పేసి అంటాం మనం కదా. తర్వాత చివరిగా ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఏంటి? ఏ అనేది బితో రిలేటెడ్ అయింది, బి అనేది సితో రిలేటెడ్ అయింది. అప్పుడు ఏ సి కూడా రిలేటెడ్ అయినట్టే కదా. ఏ బితో రిలేటెడ్ అయింది, బి ఎవరితో రిలేటెడ్ అయింది? సి తోటి. అంటే ఏసీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి అని మనం సింబాలిక్గా ఇక్కడ చెప్తాం అనమాట. ఓకేనా? సో ఇది రిఫ్లెక్స్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. ఓకే. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఈజీ ప్రాబ్లం ఒకటి తీసుకుందాం మనం. ఒక సెట్ తీసుకున్నా నేను, ఏ అనే సెట్. దీంట్లో ఎలిమెంట్స్ 1 2 3. సో 1 2 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను. దీన్ని ఉపయోగించి కొన్ని రిలేషన్స్ అనే వాటిని ఫామ్ చేసాం మనం. 1 1 2 2 3 3 1 2 2 1. సో ఈ విధంగా నేను ఒక రిలేషన్ అనే దాన్ని ఫామ్ చేశాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ అనేది రిఫ్లెక్సివ్, అలానే సిమెట్రిక్, అలానే ట్రాన్సిటివ్, ఈ మూడు అవుతాయా కాదా అనే దాన్ని చెక్ చేయాలి. ఓకేనా? సో రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్, ఈ మూడు అవ్వాలి. ఈ మూడు అయినాయి అనుకో, అప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే ఈక్వివలెంట్ అని చెప్పేసి అంటాం. ఈక్వివలెంట్ రిలేషన్ అని చెప్పేసి అంటాం. మూడు ఉంటే కనుక, అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు ఉంటే కనుక. ఓకేనా? సో ఆలోచించండి ఒకసారి. రిఫ్లెక్సివ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేటెడ్ అయ్యి ఉండాలి కదా. సో సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3. ప్రతి ఎలిమెంట్ 1 తనతో తాను రిలేటెడ్ అయ్యి ఉండాలి, అంటే 1 1తో రిలేటెడ్ అవ్వాలి. 2 తనతో తాను రిలేటెడ్ అవ్వాలి. 3 తనతో తాను రిలేటెడ్ అవ్వాలి. సో ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేటెడ్ అయ్యింది. ఓకే, రైట్. రిఫ్లెక్సివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. తర్వాత రెండోది ఏంటి? సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సిమెట్రిక్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? రిలేటెడ్ అయినటువంటి ఎలిమెంట్స్ అనేవి కూడా మిర్రర్ ఇమేజ్ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2తో రిలేటెడ్ అయ్యింది. సో 1 2తో రిలేటెడ్ అయ్యింది. మరి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? 2 అనేది కూడా 1తో రిలేటెడ్ అవ్వాలి, 2 కూడా 1తో రిలేటెడ్ అవ్వాలి. ఓకేనా? సో 1 2తో రిలేటెడ్ అయింది, 2 కూడా 1తో రిలేటెడ్ అవ్వాలి. సో సిమెట్రిక్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మూడోది ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ చూద్దాం. ట్రాన్సిటివ్ అని చెప్తున్నాను నేను. 1 2తో రిలేటెడ్ అయినప్పుడు 2 1తో రిలేటెడ్ అయింది, అప్పుడు 1 1 కూడా రిలేటెడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2తో రిలేటెడ్ అయింది, మరి 2 ఎవరితో రిలేటెడ్ అయింది? 1 తోటి. అప్పుడు ఈ 1 1 కూడా రిలేటెడ్ అయ్యి ఉండాలి. 1 1 రిలేటెడ్ ఉండాలి. 1 1 రిలేటెడ్ అయినాయిగా. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. రైట్. సో దీనికి రివర్స్లో చూద్దాం మనం. 2 1తో రిలేటెడ్ అయింది, 1 2తో రిలేటెడ్ అయింది, 2 1తో రిలేటెడ్ అయింది, 1 2తో రిలేటెడ్ అయింది. అప్పుడు 2 2తో కూడా రిలేటెడ్ అయి ఉండాలిగా.
ఓకేనా, అర్థమైందా? రివర్స్లో చేస్తాం మనం దాన్ని. 2 1తో రిలేటెడ్ అయింది, 1 2తో రిలేటెడ్ అయింది, అప్పుడు 2 2 కూడా రిలేటెడ్ అవ్వాలి, 2 2 కూడా రిలేటెడ్ అయింది, అంటే ట్రాన్సిటివ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సెట్లో ఏమేమి ఉన్నాయి? రిఫ్లెక్సివ్ ఉంది, సిమెట్రిక్ ఉంది, ట్రాన్సిటివ్ ఉంది. అంటే ఈ సెట్ అనేది ఏంటంటే ఉంది, ఈక్వివలెంట్ సెట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా, అర్థమైందా? లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. సో ఇంకో రిలేషన్స్ రాసిన నేను 1 1 రాస్తాను, 2 2 రాస్తాను, 1 2 రాస్తాను, 1 3 రాస్తాను, 3 1 రాస్తాను. సో ఈ విధంగా రాశాను నేను. సో ఇప్పుడు ఇది ఈక్వివలెంట్ రిలేషన్ అవుతుందా కాదా? ఇది ఈక్వివలెంట్ రిలేషన్ అవుతుందా కాదా ఒకసారి చెక్ చేయండి. సో ఈక్వివలెంట్ అవ్వాలి అని అంటే రిఫ్లెక్సివ్ ఉండాలి, సిమెట్రిక్ ఉండాలి, అలాగే ట్రాన్సిటివ్ ఉండాలి. ఈ మూడు అయితేనే దాన్ని మనం ఈక్వివలెంట్ అని చెప్పేసి అని అంటాం మనం కదా. సో ఫస్ట్ మనం రిఫ్లెక్సివ్ చెక్ చేద్దాం. రిఫ్లెక్సివ్ అంటే ఏంటి? సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ తనతో తాను రిలేటెడ్ అయి ఉండాలి. ఓకేనా. సో సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3. ఈ 1 2 3 ప్రతి ఎలిమెంట్ కూడా తనతో తాను రిలేటెడ్ అవ్వాలి. అంటే 1 1తో రిలేటెడ్ అవ్వాలి, 2 2తో రిలేటెడ్ అవ్వాలి, 3 3తో రిలేటెడ్ అవ్వాలి. చూద్దాం. 1 1తో ఉంది, 2 2తో ఉంది, 3 3తో రిలేటెడ్ లేదు. సో రిఫ్లెక్సివ్ అనేది లేదు ఇక్కడ. ఓకేనా. తర్వాత సిమెట్రిక్ చూద్దాం మనం. సిమెట్రిక్ అంటే ఏంటి? ప్రతి రిలేషన్ కూడా తనకి తాను మిర్రర్ ఇమేజ్ కలిగి ఉండాలి. సో ఇక్కడ చూద్దాం. 1 3 ఉంది, 1 అనేది 3తో రిలేటెడ్ అయింది. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? 3 1తో రిలేటెడ్ అయింది. సో సిమెట్రిక్ అనేది ఉంది. ఓకే, సిమెట్రిక్ అనేది ఉంది. తర్వాత చూద్దాం ఇక్కడ 1 3తో రిలేటెడ్ అయింది, 3 1తో రిలేటెడ్ అయింది. సో 1 3తో రిలేటెడ్ అయింది, 3 1తో రిలేటెడ్ అయింది. సో అప్పుడు 1 1తో రిలేటెడ్ అవ్వాలి, 1 1తో రిలేటెడ్ అవ్వాలి. ఓకే, ఒకటి వచ్చేసింది, 1 1తో రిలేటెడ్ అయింది. ఇంకొకటి చూద్దాం మనం. ఇక్కడ 3 1తో రిలేటెడ్ అయింది, 1 3తో రిలేటెడ్ అయింది, 3 1తో రిలేటెడ్ అయింది, 3 1 3తో రిలేటెడ్ అయింది. అప్పుడు మనకేం ఉండాలి? 3 3 ఉండాలి. 3 3 ఉందా దీంట్లో? 3 3 ఉందా? లేదు. లేదు కాబట్టి అది ట్రాన్సిటివ్ కాదు, అది ట్రాన్సిటివ్ కాదనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి రిలేషన్స్లో నుంచి మనం ఈక్వివలెంట్ అవునా కాదా మనం చెక్ చేయొచ్చు. ఈక్వివలెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. ఓకేనా. సో నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇంకో ప్రాబ్లం చూద్దాం. మనకు ఒక సెట్ ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. సో దీని నుంచి కొన్ని రిలేషన్స్ అనేవి ఫామ్ చేశారు. వీళ్ళు కొన్ని రిలేషన్స్ ఫామ్ చేశారు. ఎలా ఉన్నాయి రిలేషన్స్? 1 1 1 1 1 2 అండ్ 1 3. ఈ విధంగా రిలేషన్స్ అనేవి ఫామ్ చేశారు. ఇప్పుడు ఇది ఈక్వివలెంట్ అవ్వాలి అని అంటే ఈ గివెన్ సెట్ ఆఫ్ రిలేషన్స్ ఈక్వివలెంట్ అవ్వాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి? ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి? ఎన్ని నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ఈక్వివలెంట్. సో ఈక్వివలెంట్ అవ్వాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలి? ఓకేనా. సో ఈక్వివలెంట్ అవ్వాలి అంటే ఏం కావాలి? రిఫ్లెక్సివ్ కావాలి, సిమెట్రిక్ కావాలి, అట్లనే ట్రాన్సిటివ్ కావాలి. సో ఈ మూడు అయితే మనం దాన్ని ఏమంటాం? ఈక్వివలెంట్ అని చెప్పేసి అంటాం కదా. ఇది న్యాచురల్. సో ఫస్ట్ మనం రిఫ్లెక్స్ అవుతుందో లేదో చూద్దాం. మనం రిఫ్లెక్స్ అవ్వాలి అంటే ఏం చెప్పాలి మనం? ప్రతి ఎలిమెంట్ తనతో తాను రిలేటెడ్గా ఉండాలి. అంటే 1 1తో రిలేటెడ్ అవ్వాలి, 2 2తో రిలేటెడ్ అవ్వాలి, 3 3తో రిలేటెడ్ అవ్వాలి. సో చూద్దాం మనం. ఇక్కడ ఏముంది? 1 1తో రిలేటెడ్ అయింది. ఓకే, మరి 2 2తో రిలేటెడ్ అవ్వలేదు కదా. సో 2 2తో రిలేటెడ్ అవ్వాలి, అట్లనే 3 కూడా 3తో రిలేటెడ్ అవ్వాలి. ఓకేనా, అంతవరకు ఓకే, బాగానే ఉంది. సో ఈ రెండు యాడ్ చేసామనుకో అప్పుడు అదేమవుతుంది? రిఫ్లెక్సివ్ అవుతుంది. ఓకే, సో రిఫ్లెక్సివ్ అవ్వాలంటే ఒక 2 ఎలిమెంట్స్ మనం జాయిన్ చేయాలి, రిలేషన్స్ యాడ్ చేయాలి. తర్వాత సిమెట్రిక్ చూడండి. సిమెట్రిక్ అవ్వాలి అని అంటే ఏమవ్వాలి? ప్రతి రిలేషన్ కూడా మిర్రర్ ఇమేజ్ కలిగి ఉండాలి.
సో 1 1 తనకి తాను మిర్రర్ ఇమేజ్ ఇబ్బంది లేదు. 1 2 ఉంది. 1 2కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? 2 1 అవుతుంది. సో 2 1. 1 3 మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? 3 1 అవుతుంది. 3 1. సో ఈ రెండు మనం యాడ్ చేసాం అనుకో, ఈ రిలేషన్స్లో ఈ రెండు యాడ్ చేసాం అనుకో, అదేమవుతుంది? సిమెట్రిక్ అవుతుంది కదా. తర్వాత చూడండి ఇంకోటి ఏముంది? ట్రాన్సిటివ్ అవ్వాలి. ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఏ బీతో రిలేటెడ్ అయింది, బి సితో రిలేటెడ్ అయింది, అప్పుడు ఏ సి కూడా రిలేటెడ్ అనమాట. సో చూద్దాం ఇక్కడ మనకి 1 2తో రిలేటెడ్ అయింది, 2 1తో రిలేటెడ్ అవ్వాలి. 2 1తో రిలేటెడ్ అయింది అనుకో, సో 2 1తో రిలేటెడ్ అయింది. 2 1తో రిలేటెడ్ అయినప్పుడు ఏమవుతుంది? 1 1 1 1 ఉంది కదా. సో ఇక్కడ మనం 2 1 రాద్దాం. మనం 2 1 ఆల్రెడీ ఉంది ఇక్కడ, 2 1 ఆల్రెడీ ఉంది మనం తీసుకున్నాం కదా. 1 2తో రిలేటెడ్ అయింది, 2 1తో రిలేటెడ్ అయింది, అప్పుడు 1 1 రెండు రిలేటెడ్ అయినాయి ఇక్కడ. ఓకే, ఒకటి వచ్చింది మనకి. తర్వాత ఇంకోటి చూడండి, 1 3తో రిలేటెడ్ అయింది, 3 1తో రిలేటెడ్ అయింది, అప్పుడు 1 1 వచ్చేసింది ఇక్కడ మనకి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ ట్రాన్సిటివ్ కూడా ఏర్పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రిలేషన్స్ అనేవి ఈక్వలెంట్ కావాలి అని అంటే రిఫ్లెక్సివ్ కావాలి, సిమెట్రిక్ కావాలి, ట్రాన్సిటివ్ కావాలి అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రిలేషన్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది? ఇదిగో ఈ 4 రిలేషన్స్ కనుక మనం ఈ సెట్లో మనం ఎంటర్ చేయగలిగితే అప్పుడు ఈ సెట్ అనేది ఏమవుతుంది? ఈక్వలెంట్ రిలేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, కన్ఫ్యూజన్ లేదు కదా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో సేమ్ ఇట్లానే తీసుకుంటాను. ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 ఇట్లా ఇచ్చారు మనకి. రిలేషన్స్ చూడండి ఎట్లా ఇచ్చారు, 1 1 ఇచ్చారు, అట్లనే 2 2 ఇచ్చారు, అట్లనే 1 3 ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఈక్వలెంట్ కావాలంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే వాటిని మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ఈక్వలెంట్ కావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో ట్రై చేయండి, మీరు ట్రై చేసి దీని యొక్క ఆన్సర్ అయిన దాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో సేమ్ ఇదే విధంగా మనం వెళ్తాం. ఈక్వలెంట్ కావాలంటే మనకి కావాలి, అది రిఫ్లెక్సివ్ కావాలి, అట్లానే సిమెట్రిక్ కావాలి, అట్లానే ట్రాన్సిటివ్ కావాలి. ఓకేనా. సో వాటిని చెక్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ట్రై చేస్తారుగా. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తామో అంత రేంజ్లో మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. A is related to B such that A is a subset of B. ఓకే, ఈ విధంగా మనకు ఒక రిలేషన్ అనే దాన్ని ఇచ్చారు. ఇది మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మనం క్వశ్చన్స్ అనే వాటిని సాల్వ్ చేస్తున్నాం. ఇదేంటి? రెగ్యులర్ మెథడ్. ఇప్పుడు మనం చేసేది ఏంటి? మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో రిలేషన్స్ మనం చెక్ చేయబోతున్నాం. ఓకేనా. కొంచెం అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీటిలో, ఎందుకంటే థియరీ కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఏ ఈజ్ రిలేటెడ్ టు బి సచ్ దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి సబ్సెట్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇది ఈక్వలెంటే కాదో మనం చెక్ చేయాలి. ఈక్వలెంట్ కావాలంటే రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ కావాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. సో ఈ 3 అయినాయి అనుకో, దాన్ని మనం ఏమంటాం? ఈక్వివలెంట్ రిలేషన్ అని చెప్పేసి అంటాం మనం కదా. సో ఇప్పుడు ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా కాదా? రిఫ్లెక్సివ్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి ఎలిమెంటు తనకు తాను రిలేటెడ్ అయి ఉండాలి. అంటే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. ఏ ఈక్వల్ టు బి కదా. సో ఈక్వల్ టు బి చూద్దాం. దట్ ఇంప్లైస్ రిలేషన్ రాసుకోండి. ఏ ఈజ్ రిలేటెడ్ టు
బి ప్లేస్లో కూడా మనం ఏం చేయాలి, ఏ రాయాలి. సచ్ దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్లో మనం చూసినట్టయితే, మన ఫస్ట్ రిలేషన్స్లో ఫస్ట్ సెట్స్లో ఫస్ట్ లెక్చర్ మనం చూసినట్టయితే ప్రతి సెట్ కూడా తనకి తాను సబ్సెట్, ప్రతి సెట్ కూడా తనకి తాను సబ్సెట్. ఓకేనా. కాబట్టి ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ కదా. సో ఇది రిఫ్లెక్స్ అనేదాన్ని ఓబే చేస్తుంది, రిఫ్లెక్స్ అనేదాన్ని ఓబే చేస్తుంది. ఓకేనా. తర్వాత రెండోది ఏంటి, మనకి సిమెట్రిక్ కావాలి. సిమెట్రిక్ కావాలంటే ఎట్లా ఉండాలి, ప్రతి సెట్లో కూడా రిలేషన్స్ తనకి తాను మిర్రర్ ఇమేజ్ కలిగి ఉండాలి కదా. రైట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నాడు. సో ఏ అనేది బి సబ్సెట్ అవుతున్నాడు. అంటే ఇదే రిలేషన్లో బి కూడా సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి. అలా అయితేనే సిమెట్రిక్. అవుతుందా లేదా అనే దాన్ని చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ సచ్ దట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అవుతుందా, ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి, ఆలోచించండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నాం. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉన్నాయి అని మీనింగ్ కదా. అంటే దేంట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది, ఏలోనా బిలోనా కదా. సో బిలోనే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. బి అనేది పెద్ద సెట్, దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని మనం ఏ అనే దాన్ని తయారు చేస్తాం కదా. అప్పుడు బిలో ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో లేవు, కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లియర్గా ఉంది. సో బి అనేది పెద్ద ఎలిమెంట్, బిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ అనేది చిన్న ఎలిమెంట్, దీంట్లో తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో రైట్. ఇప్పుడు బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నప్పుడు బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉండాలి. జరగడానికి పాసిబిలిటీ ఉందా, లేదు. ఎందుకని, బి అనేది పెద్ద సెట్ అని ఇక్కడ చెప్తున్నాం మనం. బి అనేది పెద్ద సెట్, ఏ అనేది చిన్న సెట్. మరి దానికి రివర్స్లో మనం ఇక్కడ చెప్పగలమా, చెప్పలేము. సో ఇచ్చినటువంటి రిలేషన్ అనేది సిమెట్రిక్ కాదు, ఇచ్చినటువంటి రిలేషన్ సిమెట్రిక్ కాదు. ఓకేనా. సో తర్వాత ఏం కావాలి, ట్రాన్సిటివ్ కావాలి. ట్రాన్సిటివ్ కావాలి అని అంటే ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అండ్ బి ఈజ్ రిలేటెడ్ టు సి సచ్ దట్ ఏ ఈజ్ రిలేటెడ్ టు సి అవ్వాలి. అంటే ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి, బి అనేది ఎవరికి సబ్సెట్గా ఉంది, సికి. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సి. రాయచ్చు కదా. సో సింపులే, ఏ అనేది చిన్నది, బి కన్నా చిన్నది, మరి బి అనేది సి కన్నా చిన్నది కదా. ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది, బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది, సిలో ఉన్నాయి. అప్పుడు ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంటాయి, సిలో ఉంటాయి. సో ఇప్పుడు ఇది సిమెట్రిక్ అవ్వడానికి అవకాశం, ట్రాన్సిటివ్ అవ్వడానికి అవకాశం ఉంది. డయాగ్రమ్ గీసి చూపిస్తాను చూడండి. ఏ ఇది ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉన్నాయి, బిలో ఉన్నాయి కదా. సో బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంది, సిలో ఉంది కదా. మరి సిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో కొన్ని ఎక్కడ ఉంటాయి, ఏలో ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం దాన్ని ఇట్లా రాసామంట, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సిగా రాసామంట. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీంట్లో ఈ రిఫ్లెక్సివ్ ఉంది, సిమెట్రిక్ లేదు, ట్రాన్సిటివ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇది ఈక్వలెంట్ అవుతుందా, ఈక్వలెంట్ రిలేషన్ అవుతుందా, ఈక్వలెంట్ రిలేషన్ అవుతుందా, సిమెట్రిక్ లేదా, సిమెట్రిక్ లేదు కాబట్టి ఈక్వలెంట్ రిలేషన్ అనేది కాదనమాట. ఓకే రైట్, నోట్ చేసుకోండి. ఓకేనా, క్లియర్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4, A is related to B such that mod of A minus B is greater than or equal to 0. Is greater than or equal to 0. సో ఇది రిఫ్లెక్సివ్ సిమెట్రిక్ అవుతుందా లేదా అనే దాన్ని, రిఫ్లెక్సివ్ అవుతుందా సిమెట్రిక్ అవుతుందా లేదా రెండు ఉంటాయా అనే దాన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం మనం. ఓకేనా. సో ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటి, ఏ ఈజ్ రిలేటెడ్ టు బి సచ్ దట్ mod A minus B is greater than or equal to 0.
సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, రిఫ్లెక్స్ చూద్దాం. మనం రిఫ్లెక్స్ అంటే ఏం కావాలి, ఏ అనేది బీతో ఈక్వల్గా ఉండాలి. ఏ అనేది బీతో ఈక్వల్గా ఉండాలి. సో దట్ ఇంప్లాయిస్ రిలేషన్ చూడండి, ఏ ఈజ్ రిలేటెడ్ టు బి ప్లేస్లో కూడా మనం ఏం చేయాలి, ఏ రాయాలి కదా. ఎందుకని రిఫ్లెక్స్ అంటే ఏంటి, ప్రతి ఎలిమెంట్ తనతో తాను రిలేటెడ్ అయి ఉండాలి, ఏతో ఏనే రిలేటెడ్ అవ్వాలి. అందుకని బి ప్లేస్లో కూడా ఏనే పెట్టాం మనం. సచ్ దట్ మోడ్ ఏ మైనస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది కండిషన్ మనం ఓబే చేయొచ్చా. సో ఏ మైనస్ ఏ అంటే ఏమవుతుంది, 0. మోడ్ 0 అంటే ఏంటి అక్కడ, మోడ్ 0 అంటే ఏంటి అక్కడ, 0 కన్నా ఎక్కువ ఉంటుందా, 0కి సమానమైంది. ఓకేనా. సో 0 కన్నా ఓపెన్ చేద్దాం, మనం తీసేద్దాం, ఈక్వల్ టు తీసేద్దాం, గ్రేటర్ దాన్ 0 పెడదాం. ఓకేనా. సో 0 కన్నా ఎక్కువ ఉందా, ఇది 0 కన్నా ఎక్కువ ఉందా, లేదు. సో లేదు కాబట్టి మనం దాన్ని రిఫ్లెక్స్ కాదు అని చెప్పేసి చెప్దాం మనం. ఓకేనా. తర్వాత సిమెట్రిక్ చూడండి. సిమెట్రిక్ అంటే ఏంటి, రివర్స్ చేయాలి. ఎలిమెంట్స్ అనేవాటి మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. బి ఈజ్ రిలేటెడ్ టు ఏ సచ్ దట్ బి మైనస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు నేను దీన్ని చిన్న మార్పు చేస్తున్నాను చూడండి. మాడ్యులస్లో బి మైనస్ ఏ ఉంది కదా, దాని లోపల నుంచి మైనస్ అనే దాన్ని నేను తీసాను. మైనస్ తీస్తే ఏమవుతుంది, బి మైనస్ ఏ కాస్త ఏ మైనస్ బి అవుతుంది కదా, ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఈ మైనస్ని మాడ్యులస్ నుంచి బయటికి తీసుకురావండి, ఏ మైనస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో వచ్చిందా, మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి కండిషన్ వచ్చిందా. ఓకేనా. సో ఇది వచ్చేకి ఏమవుతుంది, సిమెట్రిక్ అవుతుంది. రిఫ్లెక్స్ అనేది కాలేదు, సిమెట్రిక్ అనేది అవుతుంది. ఓకేనా. అర్థమైంది కదా, కన్ఫ్యూజన్ అనేది కదా. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు దాని మీద ఒక గ్రిప్ అనేది, ఐడియా అనేది వస్తుంది మీకు. నోట్ చేసుకోండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. ఏ ఈజ్ రిలేటెడ్ టు బి సచ్ దట్ 1 ప్లస్ ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ రిలేటెడ్ టు బి సచ్ దట్ 1 ప్లస్ ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది రిఫ్లెక్స్ లేదా సిమెట్రిక్ ఏది అవుతుంది అనే దాన్ని ఇక్కడ చెప్పాలి మనం. రిఫ్లెక్స్ లేదా సిమెట్రిక్ ఏది అవుతుంది. ఓకే చూడండి. సో ఇక్కడ మనం వచ్చిన ఎగ్జాంపుల్ తోటి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. మనం ఏ అంటేనేమో 1 తీసుకోండి, బి అంటేనేమో 2 తీసుకోండి, సి అంటేనేమో 3 తీసుకోండి. ఓకేనా. సో ట్రై చేయండి ఒకసారి, మీరు ట్రై చేయండి ఒకసారి. సో ఏం చెప్తున్నాం మనం, రిఫ్లెక్స్ కావాలంటే ఏ బికి సమానంగా ఉండాలి, అంటే ఏ ఈక్వల్ టు ఏ. సో చూద్దాం మనం, ఏ ఈజ్ రిలేటెడ్ టు ఏ, దట్ ఇంప్లైస్ సచ్ దట్ 1 ప్లస్ ఏ, బి ఉంది కదా, బి ప్లేస్లో కూడా మనం ఏం చేయాలి, ఏ తీసుకోవాలి, అంటే ఏ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఏ అంటే 1 తీసుకున్నాం కదా, 1 ప్లస్ 1 అంటే ఎంత, 2 అనేది 0 కన్నా ఎక్కువే కదా. ఓకేనా, అర్థమైందా. సో 1 ప్లస్ 1 ఏ అంటే 1 అది తీసుకున్నాం, 1 స్క్వేర్ అంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ 1 అంటే 2నే కదా, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0, 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ ఒబే అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటి, రిఫ్లెక్స్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సిమెట్రిక్ అవుతుందో లేదో చూద్దాం. మనం సిమెట్రిక్ అవుతుందో లేదో చూద్దాం. సిమెట్రిక్ అవ్వాలి అని అంటే ఏబి తీసుకున్నాం కదా, ఏబి ఏమవుతుందంట, 1 ప్లస్ ఏబి గ్రేటర్ దాన్ 0 అయింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, బి ఈజ్ రిలేటెడ్ టు ఏ తీసుకోవాలి. బి ఈజ్ రిలేటెడ్ టు ఏ సచ్ దట్ 1 ప్లస్ ఏబి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎగ్జాంపుల్ అప్లై చేయండి. ఏ అంటే ఎంత తీసుకున్నాం మనం, 1, బి అంటే ఎంత తీసుకున్నాం మనం, 2 తీసుకున్నాము. సో 1 ప్లస్ 2 ఎంత, సో 3 గ్రేటర్ దాన్ 0. సో 0 కన్నా ఎక్కువగానే ఉంది. సో ఇదేంటి, సిమెట్రిక్ కూడా అవుతుంది, రిఫ్లెక్స్ అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది. ఓకేనా, రైట్. చివరిగా లాస్ట్ ప్రాబ్లం ఒకటి
లాస్ట్ ప్రాబ్లం ఒకటి చూద్దాం మనం. నోట్ చేసుకోండి. అర్థమైంది కదా? క్లియర్? రైట్. క్వశ్చన్ నెంబర్ 6. ఏ కామా బి ఒక నిమిషం. ఓకే రైట్. ఏ కామా బి ఈజ్ రిలేటెడ్ టు సి కామా డి సచ్ దట్ ఏడి ఈక్వల్ టు బీసీ. సో ఇది రిఫ్లెక్స్ సిమెట్రిక్ అవుతుందా లేదా అనే దాన్ని చెక్ చేద్దాం మనం. రిఫ్లెక్స్ సిమెట్రిక్ అవుతుందా లేదా ఏదవుతుంది? రిఫ్లెక్స్ కేవలం రిఫ్లెక్సివేనా లేదా సిమెట్రిక్ కూడా అవుతుందా? ఏ రిలేషన్ అవుతుంది చూద్దాం మనం. ఓకేనా? క్లియర్? రైట్. సో ఫస్ట్ రిఫ్లెక్స్ చూద్దాం మనం. రిఫ్లెక్స్ అంటే ఏంటి? రెండు వైపులో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఏబీ ఉన్నాయి, ఇటువైపు కూడా ఏమి ఉండాలి? అవే ఎలిమెంట్స్ ఉండాలి, ఏబీనే ఉండాలి. ఓకేనా? రైట్. ఏ కామా బి ఈజ్ రిలేటెడ్ టు ఏ కామా బి సచ్ దట్. సో ఇక్కడ రిలేషన్ రావాలి. ఈ రిలేషన్ ఎట్లా రాశారో చూద్దాం మనం. ఫస్ట్ ఈ రిలేషను ఎట్లా రాశారో చూద్దాం మనం. ఏడి అన్నారు కదా, ఫస్ట్ ఎలిమెంట్ చివరి ఎలిమెంట్ మల్టిప్లై చేశారు, అప్పుడు ఏడి వచ్చింది. ఫస్ట్ ఎలిమెంట్ చివరి ఎలిమెంట్ రెండు మల్టిప్లై చేశారు, ఏబి. ఒక నిమిషం. మిస్టేక్ పడింది. కరెక్టా మిస్టేకా? సారీ, ఏడిబిసి. అది ఏడిబిసి, ఇది ఏడిబిసి. ఓకే, ఇక్కడే వచ్చింది మనకి, అంతే వస్తుంది. సో ఏడి అన్నాం కదా, ఫస్ట్ ఎలిమెంట్ చివరి ఎలిమెంట్ యాడ్ చేస్తాం మనం. సో ఫస్ట్ చివరి ఎలిమెంట్ ఏబి వస్తుంది. సో రైట్, అది వేరు ఇది వేరు కదా. ఏబి, సో ఏబి ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాయి? బీసీ ఈ రెండు మల్టిప్లై చేస్తారు. బిఏ ఇక్కడ ఏముంది? బిఏ. ఇక్కడ చూడండి మనం, ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది కదా, ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది కదా. ఓకే రైట్. సో ఇది రిఫ్లెక్స్ అవుతుంది. ఓకేనా? ఏబి అనేది బిఏకి ఈక్వల్గా ఉంది. ఓకేనా? క్లియర్? రిఫ్లెక్స్ అనేది ఇవన్నీ ఏం చేసాం, రెండు వైపులా కూడా సేమ్ రిలేషన్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ ఏబి తీసుకున్నాం, ఇక్కడ ఏబి తీసుకున్నాం. ఇక్కడ వాటి ఎలా మల్టిప్లై చేశాడు? ఫస్ట్ ఎలిమెంట్ని చివరి ఎలిమెంట్ తోటి, ఫస్ట్ దాన్ని చివరి దానితో ఏబి వచ్చింది. తర్వాత ఎట్లా చేశాడు? సెకండ్ దాన్ని థర్డ్ దానితో బిఏ వచ్చింది. ఏబి అన్న బిఏ అన్న రెండు సేమ్ ఆన్సర్ వస్తుంది మనకి. సో అది రిఫ్లెక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? సిమెట్రిక్ అవ్వాలంటే ఏంటి? ఇక్కడ మనకి ఎలిమెంట్స్ని ఏం చేయాలి? మనం రివర్స్ చేయాలి. సో ఏబి రిలేటెడ్ టు సిడి అన్నాం కదా, ఇప్పుడు సిడి రిలేటెడ్ టు ఏబి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఎలా వచ్చింది రిలేషన్? ఇప్పుడు ఎలా వచ్చింది? సిబి ఫస్ట్ ఎలిమెంట్ చివరి దాంతో మల్టిప్లై అవ్వాలి, అంటే సిబి ఈక్వల్ టు ఈ రెండు రిలేటెడ్ అవ్వాలి, ఏడి. సో సిబి ఈక్వల్ టు ఏబి. సో ఇది సిమెట్రిక్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అయితే మనం సాల్వ్ చేస్తామో మనకి అంత ఎక్కువగా కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. సో మీకు అందుబాటులో ఉన్నటువంటి బుక్స్ తీసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చిందంటే మనం ఎలాంటి క్వశ్చన్స్ అయినా కానీ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.